హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు టీఎస్ ఐసెట్ ఫైనల్ ఫేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏ కాలేజ్లో ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి, ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదండి. ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ ఐసెట్ కౌన్సిలింగ్ అఫీషియల్ వెబ్సైట్ మీకు తెలుసు. తెలియకుంటే నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను అఫీషియల్ వెబ్సైట్ లింకు. దానిపైన క్లిక్ చేయగానే మీరు ఐసెట్ కౌన్సిలింగ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్కి ఎంటర్ అయిపోతారు. ఎంటర్ అయిపోయాక రైట్ సైడ్లో థర్డ్ వన్ చూడండి, లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్. అంటే ఫైనల్ ఫేజ్ తర్వాత ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి డేటా అయితే మనకి ఇవ్వడం జరిగింది. మీరు ఏ కాలేజీలో పెట్టుకోవాలనుకుంటున్నారు, ఆ కాలేజీలో మీ క్యాస్ట్కు సీట్ ఉందా లేదా చెక్ చేసుకొని పెట్టుకుంటే ఈసారి తప్పకుండా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కాలేజ్ చూడండి, అక్షర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, నో వేకెన్సీ, అందులో సీట్ లేవు, అందులో పెట్టుకున్నా మీకు రాదనమాట. నెక్స్ట్ అక్షర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ సెల్ఫ్ ఫైనాన్స్, అందులో 6 సీట్లు ఉన్నాయి. బట్ ఇందులో వచ్చేసి సెల్ఫ్ ఫైనాన్స్ అంటే మీరే ఫీజు పే చేసుకోవాలి, ఫీజు రియంబర్స్మెంట్ అయితే రాదు. ఎవరెవరికి ఉంది, ఎస్టీ వాళ్ళకు ఉంది, ఎస్టీ, బీసీఏ, బీసీఈ ఈ క్యాస్ట్ కేటగిరీ వాళ్ళకు ఉంది. నెక్స్ట్ అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో వేకెన్సీ లేదు, 0 అంటే సీట్స్ లేవని అర్థం. నెక్స్ట్ ఫోర్త్ వన్ సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఈ అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ సెల్ఫ్ ఫైనాన్స్ ఉంది కదా, అందులో ఫీజు రియంబర్స్మెంట్ రాదు, అందుకే ఇందులో 11 సీట్స్ ఖాళీగా ఉన్నాయి. సో ఈ విధంగా చెక్ చేసుకోండి మీరు ఏ కాలేజీలో పెట్టుకోవాలనుకుంటున్నారో. నెక్స్ట్ అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్లో సీట్సే లేవు. ఇక్కడ ఏంది, అల్లూరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్స్లో మనకి చాలా సీట్స్ ఖాళీగా ఉన్నాయి. మరి ఎందుకు ఇన్ని ఖాళీగా ఉన్నాయో తెలియదు. అంటే కొత్తగా యాడ్ చేసినట్టు, సెకండ్ ఫేజ్లోనే యాడ్ చేసినట్టు దీన్ని 126 సీట్స్ అయితే ఖాళీగా ఉన్నాయి. నెక్స్ట్ అనురాగ్లో లేవు, అవంతిలో లేవు. ఇట్లా మీరు పెట్టుకోవాలనుకుంటున్న కాలేజీలో ఫస్ట్ వేకెన్సీ ఉందా లేదా, మీ క్యాస్ట్ కేటగిరీకి ఉందా లేదా చెక్ చేసుకొని పెట్టుకోండి. మ్యాక్సిమం 90% కాలేజెస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఏదైనా కొన్ని కాలేజీలలో ఫుల్ సీట్స్ ఉన్నాయి అంటే అది ఇప్పుడైనా యాడ్ చేసి ఉండాలి, ఆర్ సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్ అయినా ఉండాలి. ఇప్పుడు 25th కాలేజ్ చూసుకుంటే అరోరాస్ పీజీ కాలేజ్లో 48 సీట్స్ ఉన్నాయి. బట్ అది సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్ అంటే అందులో ఫీజు రియంబర్స్మెంట్ రాదు. ఎవరైతే మీరు ఫీజు కట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఈ విధంగా చెక్ చేసుకొని పెట్టుకోండి, ఈసారి మీకు తప్పకుండా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా, బద్దం బాలరెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది కూడా సెల్ఫ్ ఫైనాన్స్ కనుక 27 సీట్లు అయితే ఖాళీగా ఉన్నాయి. సో వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్లా స్క్రోల్ డౌన్ చేస్తూ ఉండండి, అన్ని కాలేజీల గురించి రావడం జరుగుతుంది.